నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూలై 5న తెనాలిలో జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తెనాలి చిల్లావూరు ఐటీఐ నందు మెగా జాబ్ మేళా. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో దివంగత పివి నరసింహారావు జయంతి వేడుకలు. తెనాలి చిల్లావూరు ప్రభుత్వ ఐటీఐ నందు శనివారం జాబ్ మేళా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు 12 ప్రముఖ కంపెనీలు హాజరై 376 ఉద్యోగాలకు ఐటీఐతో పాటు 10th నుండి పీజీ వరకు చదివిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఇటువంటి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని గుంటూరు జిల్లా అదనపు నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రసన్న కుమార్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేసి విద్యార్హత ఆధారంగా వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి చిల్లావూరు ఐటీఐ కళాశాల స్కిల్ హబ్ సెంటర్గా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి అవకాశాలను నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ కె శ్యామ్ సుందర్, ట్రైనింగ్ ఆఫీసర్ ఎం రామారావు, ట్రైనింగ్ ఆఫీసర్ కె కమలకుమారి, జేఏఏ ఏ శ్రీదేవి, జిల్లా ప్లేస్మెంట్ అధికారి పి ఈశ్వరరావు మరియు కోఆర్డినేటర్లు, హెచ్ఆర్లు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ హబ్ తరఫున అదే ఏపీఎస్ఎస్జీసీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ జాబ్ మేళాకి వివిధ కంపెనీల నుంచి 12 మంది హెచ్ఆర్స్ వచ్చి ఉన్నారు. అదే చెన్నై, అదేవిధంగా హైదరాబాదు, వైజాగ్, గుంటూరు, విజయవాడ, కాకినాడ ఏరియా నుంచి కూడా మనకు వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి 12 కంపెనీలు వచ్చి ఉన్నాయి. వీటన్నిటికి గాను ఇప్పటి వరకు 200 మంది స్టూడెంట్స్ హాజరై ఉన్నారు. ఇంకా ఈవినింగ్ కానీ మీకు రిమైనింగ్ కూడా ఇంకా ఆన్లైన్లో చేయించడానికి లేట్ అవడం వలన మొత్తం కూడా డీటెయిల్గా చెప్పలేకపోతున్నాం. అదేవిధంగా మనకి ఈరోజు వాళ్ళకి ఇంటర్వ్యూ జరగడము ఈ 12 కంపెనీల్లో వాళ్ళకి ఏదైతే హెచ్ఆర్ దగ్గర నుంచి మనం ఏదైతే సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఈరోజే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏది ఇక స్కిల్ డెవలప్మెంట్ తరఫున. అయితే దీనికి ఒక ఐటీ స్టూడెంట్సే కాకుండా పాలిటెక్నిక్, అదే ఇంజనీరింగు, డిగ్రీ, ఫార్మా వాళ్ళు, అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా టోటల్గా అటెండ్ అయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఈవినింగ్ కల్లా మనకి అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన తెనాలి నియోజకవర్గమైన గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, చిన్నూరు తెనాలి ఐటీఐ కాలేజ్ నందు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాకి ఈరోజు 12 కంపెనీలు హాజరైనవి. ఈ 12 కంపెనీల్లో 10th క్లాస్ నుంచి పీజీ క్వాలిఫికేషన్ వరకు స్టూడెంట్స్కి ఎలిజిబుల్ ఉన్నాయి. సో ఈ 12 కంపెనీల్లో ఈరోజు వేకెన్సీస్ మొత్తం 376 వేకెన్సీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అంటే గవర్నమెంట్ ఏ విధంగా దిశానిర్దేశాలు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ జాబ్ మేళాస్ లాంటివి నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాస్లో డిఫరెంట్ లొకేషన్స్ అంటే మన గుంటూరు చుట్టుపక్కల మరియు విజయవాడ, వైజాగ్ అండ్ కొంచెం దూరంగా చెన్నై ఇలాంటి కంపెనీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఈ ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. అదేవిధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నిరుద్యోగులకు కూడా ట్రైనింగ్ విత్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తుంది. ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ మనకి ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఈ స్కిల్ హబ్బుల ద్వారా వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఒక 2 నుంచి 3 నెలలు ట్రైనింగ్స్ ఇచ్చేసి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ వచ్చేలాగా చేస్తుంది. పట్టణంలో
నగరంలో మెరుగైన శానిటేషన్ కొరకు పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. శనివారం వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 35, 36 వార్డులలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా గంగానమ్మపేటలో జరుగుతున్న గ్యాంగ్ వర్క్ పనులను ఆమె పరిశీలించారు. 35, 36 వార్డులు ప్రధానంగా వ్యాపార సముదాయాలు ఎక్కువగా ఉన్నాయని, దుకాణాల ముందు ఉన్న డ్రైన్లను పూడ్చివేయటం వలన వ్యర్థాలను తొలగించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని, డ్రైన్లలో వ్యర్థాలు నిలిచిపోవడం వలన మురుగునీటి పారుదల సక్రమంగా జరగడం లేదని, తద్వారా చిన్నపాటి వర్షాలకు రోడ్లన్నీ జలమయం అవుతున్నాయని ఆమె తెలిపారు. వ్యర్థాలను పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని, కాలువలలో పడవేయరాదని ఆమె విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కాలువలపై ఉన్న ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించాలని ఆమె సూచించారు. 30వ వార్డు కౌన్సిలర్ గొడవతి సాయి హరేరాం, 36వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ముబా ఇస్బాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముప్పై 36 వార్డులోకి శానిటేషన్ విజిట్కి రావడం జరిగింది. ఈ గంగానంపేట గుడి దగ్గర చిన్నపాటి వర్షం పడినా కూడా ఇక్కడ వాటర్ ఆగిపోతుంది జరిగింది. ముఖ్యంగా గుడి వద్ద ఇంత మోకాల వరకు నీళ్లు ఆగిపోవటం జరిగింది. అది ఎందువల్ల అంటే ఈ డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైన్లో ఈ ఎక్కువగా బాటిల్స్, కవర్స్ ఇలాంటి వేస్ట్ వ్యర్థాలన్నీ ఆ కల్వర్ట్ల దగ్గర ఆ బండల కింద ఆగిపోవటాన ఆ వాటర్ అనేది నిలుస్తుంది. అది ఈ రోజున మేము గ్యాంగ్ వర్క్ లాగా పెట్టి ఈ రోజున తీపిస్తుంది జరుగుతుంది. అలానే వీటిల్లో మన మున్సిపల్ అధికారులు అలానే మన కౌన్సిలర్ గారు వచ్చి ప్రజలకి సమస్య లేకుండా ఈ బడ్డల కింద ఉన్నా కానీ కల్వర్ట్ల కింద ఉంటే ఓపెన్ చేపించి సిల్ట్ అంతా తీపియటం జరుగుతుంది. అలానే ప్రజలు కూడా కొంచెం గమనించి ఈ ఎక్కువగా గంగానంపేటలో షాపులు ఉంటున్నాయి. ఆ షాపులు ఉంటానా ఆ బండలు పరుస్తాను ఎక్కువగా తుక్కంతా అక్కడే ఆగిపోతుంది. ఎక్కువగా కల్వర్ట్ల దగ్గర వీటి దగ్గర ఆగిపోతానా మనకి ఈ వర్షాకాలంలో వాటర్ అనేది రోడ్డు మీదే నిలబడుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకొని ఇలాంటి వేస్ట్ వ్యర్థాలు ఏమైనా ఉంటే డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుతున్నాను. మున్సిపాలిటీ ఈ మన రాధికా మేడం గారు వచ్చిన కాడి నుంచి మా గంగానంపేట ప్రతి నెల విజిట్ చేసి ఇక్కడ ఉండ కాలువలు షిల్టర్ మొత్తము తీసి ఈ కాలువలు మొత్తము ప్రతి వర్షానికి కొంచెంగా వర్షం పారుదల అయ్యేటట్టుగా చూసి ఈ మెయిన్ డ్రైన్ మొత్తము ప్రతి నెల ఆవిడ దగ్గరికి వచ్చేలా నిలబడి నుంచొని చూసి మొత్తం క్లీన్ చేస్తుందండి. ఆ వచ్చిన కాడి నుంచి వర్షం పడినా కూడా ఈ గంగానంపేటలో వాటర్ అంత పెద్దగా నిలబడతలేదు. కాకపోతే ఒకటి మేము మేడం గారిని కోరుకుంటున్నాము, మా 35వ వార్డు కౌన్సిలర్ గారు, 36వ వార్డు కౌన్సిలర్ గారు ఈ పేటని కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి ఈ లారీలు వస్తుంటే బాగా ట్రాఫిక్ బాగా ఇబ్బంది పడుతున్నాము జనం. అది ట్రాఫిక్ అది తెనాలి టౌన్కి నడి బోర్డులో గంగానంపేట ఉంది. ప్రతి ఒక్క వస్తువు ఈ పేటలోనే దొరుకుద్ది, కానీ ట్రాఫిక్ బాగా ఇబ్బంది పడుతున్నాం. పట్టణ గంగానమ్మపేటలోని ఓ ఫోటో స్టూడియోలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి 10 లక్షల విలువైన కెమెరాలను అపహరించుకు వెళ్లారు. 25వ తేదీ ప్రోగ్రాంకి వెళ్లి వచ్చి కెమెరాలను స్టూడియోలో ఉంచి తలుపు వేసి ఇంటికి వెళ్లి తెల్లవారి వచ్చేసరికి కెమెరాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు వెళ్లినట్లు స్టూడియో నిర్వాహకులు రఘురాం తెలిపారు. వీటి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రఘురాం వెల్లడించారు. గబాలను ఏమైనా ముట్టుకుంటారా? ఇక్కడ పలానా గంగారంపేటలో వాసవి కాంప్లెక్స్లో 12 నంబర్ షాప్ ఫస్ట్ ఫ్లోర్లో 25వ తారీఖు రాత్రి నా షాప్లో దొంగతనం జరిగిందండి. కెమెరాలు అన్నీ లోపల పెట్టాను. ఆ రోజు ప్రోగ్రాంకి వెళ్ళి వచ్చి కెమెరాలు లోపల పెడితే ఆ రోజు రాత్రి తర్వాత రోజు ఉదయం నేను వచ్చేసరికి కెమెరాలు లేకుండా పోయినాయండి. 2 కెమెరాలు పోయినాయి. ఒక ఫోటో కెమెరాను ఒక వీడియో కెమెరా అవి జరిగింది. లెన్సులు అన్నీ బ్యాగుల్లోనే ఉన్నాయి. ఒక 10 లక్షల దాకా ఉంటాయండి వాటి విలువ అయ్యి. నేను వెళ్ళి అది జరిగిన తర్వాత ఎమ్మటనే వీళ్ళందరికీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి వివరం చెప్పాను. చెప్తే వాళ్ళు ఎమ్మటనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి కంప్లైంట్ పెట్టించామండి. అంటే బాగా తెలిసిన వాళ్ళే అంటున్నారండి, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే ఎవరో చేశారు అని అంటున్నారు.
అది పోలీసు వాళ్ళు వస్తే కానీ బయటపడదు. గతంలో ఎప్పుడు ఏమీ లేదండి. మేము చాలా 3 సంవత్సరాల నుంచి ఇదే షాప్ దగ్గర ఉంటున్నాను, ఇక్కడే ఉంటున్నాను, ఎప్పుడు జరగల. ఇప్పుడు నేను ఇలా జరిగింది, ఇప్పుడే జరిగింది. తాళం ఏం పగలగొట్టలేదండి. గ్లాస్ డోర్కి అద్దం తీసి లోపలికి వెళ్ళి కెమెరాలు తీసి మళ్ళీ అద్దం యాక్సీస్కి అలా పెట్టారండి, అనుమానం రాకుండా. షట్టర్కి తాళం ఎప్పుడు వేయమండి. ఎదురు షాప్ వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళే. గ్లాస్ డోర్ ఒక్కదానికి నేను తాళం వేస్తాను, అది కూడా షట్టర్ తీసి ఆ గ్లాస్ డోర్ ఊడదీసి చేశారు. ఇప్పుడు చిన్న విరామం.